ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ యందు అనగా అబ్రహాము దైవజనుని యందు మరి అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడతారని ఈ వాగ్దానం. నిజంగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి యొద్ద నుండి నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. నిజంగా విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనముగా అబ్రహాము దైవజనుడు మరి మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తాను వెళుతున్న స్థలం ఎక్కడికో ఎరగకనే ఆయన బయలుదేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నిజంగా దేవుని పట్ల దైవజనుడు అబ్రహాము గారికి ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నాడు. ఇలాగున దేవుని మనము కూడా ప్రేమించినప్పుడు మనము అబ్రహాం యొక్క వారసులంగా చేయబడతాం. అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఇచ్చబడుతూ వచ్చినాడు. అబ్రహాములో దేవుడు విధేయతను, భయమును, ఆయన యందు భయభక్తులను దేవుడు గమనిస్తూ వచ్చినాడు. అలాగున అబ్రహాము దీవించబడుతూ వచ్చినాడు. తనకు ఒక్కడైన తన కుమారుణ్ణి దేవునికి ఇయ్యక వెనుక తీయలేదు. అందును బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అలాగున మనము కూడా సమర్పణ హృదయాలు కలిగి ప్రభువుకు మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కనుక నీ యందు అనగా అబ్రహామునందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. కనుక అన్యజనులమైనటువంటి మనకు దేవుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా విడుదల, విమోచన ఇవ్వడమే కాకుండా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా క్రీస్తు మన కొరకు శాపమై ఉండి మ్రాను మీద విరలాడుతూ వచ్చినాడు. అబ్రహాం పొందిన ఆశీర్వాదం అన్యజనుల కలుగుటకై దేవుడు అబ్రహాము ద్వారా క్రీస్తు యేసులో మనకు ఆ యొక్క ఆశీర్వాదం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా లేఖనం సాక్ష్యం చెప్తుంది. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాము పిల్లలుగా ఎంచబడుతున్నారు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు జక్కయ్యతో అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అట్టి రక్షణ దేవుడు మనకును అనుగ్రహించును గాక.